ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డారు. క్యాచ్ అందుకునే క్రమంలో వెనక్కి పడిపోయిన లుంగి ఎంగిడి తలకు తీవ్రమైన గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతన్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. లుంగి ఎంగిడి మెడ భాగంలో తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తోంది. ఫిజియో మాటలకు ఎంగిడి స్పందించినా లేవలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా అక్షర్ పటేల్ వేసిన 3వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 3వ బంతిని ప్రియాంష్ ఆర్య భారీ షాట్ ఆడగా మిస్ టైమ్ అయిన బంతి మిడ్ ఆఫ్ దశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేసిన లుంగి ఎంగిడి వెనక్కి పరిగెత్తుతూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతిని అంచనా వేయడంలో విఫలమై వెనక్కి పడిపోయాడు. దాంతో అతని తల నేలకు బలంగా తాకింది. ఈ గాయం ధాటికి అలానే పడిపోయిన ఎంగిడి నొప్పితో విలవిలలాడారు. ఫిజియో వచ్చి గాయం తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పడంతో అంబులెన్స్ ను మైదానంలోకి రప్పించి హాస్పిటల్ కి తరలించారు. ఈ అనూహ్య ఘటన అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఆటకు కూడా అంతరాయం కలిగింది. వెంటనే ఫిజియోలు, డాక్టర్లు మైదానంలోకి వచ్చి ఎంగిడిని పరిశీలించారు. అతడు కదలడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో అంబులెన్స్ ను పిలిచారు. తొలుత డాక్టర్లకు సహకరించిన ఎంగిడి ఆ తర్వాత చలనం లేకుండా పడిపోయాడు. తలకు బ్యాండేజ్ వేసి స్ట్రెచ్చర్ పై అతన్ని హాస్పిటల్ కి తరలించారు. దీంతో మైదానంలో ఆందోళన వాతావరణం నెలకొంది. డేవిడ్ మిల్లర్, స్టబ్స్ వంటి సహచర ప్లేయర్లు షాక్ కి గురయ్యారు. కోచ్ రికీ పాటింగ్ కూడా మైదానంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. దీంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా దుష్మంత్ చమీరా బరిలోకి దిగాడు. ఎంగిడి మెడకు కూడా తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తోంది. దీంతో అతడు మెడకు నెక్ బ్రేస్ అమర్చి జాగ్రత్తగా హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనతో మైదానం మొత్తం ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఎంగిడి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.